మా కేసీఆర్ అనే అన్న ఆయన అప్పులు చేసినా కూడా పనులు కనపడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ ఒప్పుకున్నాడు, 6 గ్యారెంటీ ఇవ్వలేదు. దానం నాగేందర్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు. ఇప్పుడు మళ్ళీ రాజీనామా చేసే అవకాశం ఉంది, బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఏం చెప్పినా మాకు తెలంగాణ ప్రభుత్వం మంచిగా వచ్చిన కాంచి జర మంచిగా పనులు అయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి పనులు అయితే లేవు. ఎక్కడ బొంత అక్కడనే ఉంటుంది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ ఒప్పుకున్నాడు, 6 గ్యారెంటీ ఇవ్వలేదు. ఏం పనులు అయితే లేవు. ఒక ఫ్రీ బస్సు మాత్రం పెట్టిండు. ఆ ఫ్రీ బస్సులు కూడా లొల్లులు అవుతున్నాయి. మాకు ఘోరంగా ఉన్నాయి. మాకు ఛార్జీలు పెంచుండు, బస్సు కిరాలు పెంచుండు. ఆయన గద్దెక్కిండు. ఇక ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఇక మా పని మేము చూసుకుంటాము. కానీ ఇక ప్రభుత్వం మంచిగా పని చేస్తలేదు. చేస్తున్నామంటారు కదా 6 గ్యారెంటీలు. చేస్తున్నాడు. ఏం చేసినా అది వేస్ట్ పని. చెప్తున్నాడు ఇది తాది చెప్తా ఇది చెప్తానే అంటాడు. పింఛన్లు పెంచలే. కళ్యాణ్ లక్షలు ఒప్పుకున్నాడు. ₹1,00,000 తులం బంగారాన్ని ఒప్పుకున్నాడు. అది ఇయ్యలే. రైతు బంధు ఇస్తున్నాడు, అది ఇయ్యలే. అది బోనస్ ఇస్తున్నాడు, అది ఇయ్యలే. రెండు యూనిట్ కరెంట్ ఇస్తున్నాడు, అది ఇయ్యలే. అది మాపు కాలే. 2 లక్షల రుణమాపు కాలే. ఏం పనులు కాలే. ఒక ఫ్రీ బస్ మాత్రం ఒకటి పెట్టిండు. గది ఒకటి మాత్రం. ఆ ఫ్రీ బస్ అయినా సుఖం లేదు, దుఃఖం లేదు. అది బస్ ఎక్కితే లొల్లులు అవుతున్నాయి. మా ముసలికి సీటు ఏమంటే వాళ్ళు ఇస్తలేరు. మేందుకు ఇస్తామని 200 ఉన్నప్పుడు కేసీఆర్ గారు 2,000 చేసిండు. అదే పెన్షన్ వస్తుంది. మరి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయినా 4,000 పెన్షన్ ఏం లేదు. 4 లేవు, రూపాయి పైసా కూడా ఇవ్వలే. ఏమి ఇవ్వలే. అంతే, ఏమి ఇవ్వలేదు. ఎట్లుంది మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మా కేసీఆర్ అనే అన్న మాకు తోడైన. మాకు ఏ ముఖ్యమంత్రి తేలే. 24 గంటల కరెంట్ అయినే ఇచ్చిండు. రైతు బంధు కనిపెట్టిండు. కళ్యాణ లక్ష్మి బంధు పెట్టిండు. ముసలకు 2,000 పెంచిండు. రైతు బంధు పెంచిండు. బిడ్డ కూడా 12,000 ఇచ్చిండు. హాస్పిటల్ అప్పుడు మంచిగా ఉండే హాస్పిటల్ పోతే మంచిగా కూసోమని మంచిగా మందులు సూదులు మంచిగా పెట్టిండు. ఇప్పుడు ఆ మందులు లేవు, ఏం లేవు. ఇప్పుడు హాస్పిటల్ పోతే రేవంత్ రెడ్డి గారు పదే అంటారుగా కేసీఆర్ 10 ఏళ్ళు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు, పైసలు కొడతలేవు. అప్పులు చేసిన పనులు కనపడతాయి. ఆయన అప్పులు చేసినా కూడా పనులు కనపడతాయి. కానీ ఆయనను బదనం చేసిరు, కానీ ఆయన అప్పు చేసిన పనులు కనపడతాయి. అంతే. ఇప్పుడు మాత్రం ఆయనే మళ్ళీ ఇంకొకటి మర్చిపోయినా, ఇప్పటికీ మగ పిల్లని కూడా 12,000 ఇచ్చిండు. పిల్లగాడు పుడితే కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు. రైతు బీమా ఇచ్చిండు. రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాడు. అన్ని ఇచ్చిండు. నీళ్ళు ఇచ్చిండు. తాగింటింటికి నల్ల కూడా ఇచ్చిండు. అవి మంచి పనులు అయినాయి. ఒడ్లు కూడా కొంటే 2,000. అప్పుడు అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు 1000 ఉండే. 2,300 ఒడ్డు కొంటాడు. ఒడ్డు కొన్నాడు, ఒడ్లు ఇచ్చిండు. 2 సంవత్సరాలు అది లగడం వస్తే బియ్యం కూడా ఇచ్చిండు, పప్పు ఇచ్చిండు, చింతపండు, ఉప్పు, చింతపండు ఇవన్నీ ఇచ్చిండు. మేము మర్చిపోతాం. అది ఏనాటి మర్చిపోం. మేము టీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ బయటికి వస్తలేడు, ఫామ్ హౌస్కి పరిమితమైందని అంటారు. వాళ్ళు అనని వాళ్ళ ఇష్టం ఉన్నది వాళ్ళు అనుకుంటారు. మా అభిమానం ఉన్నది మా ఇష్టం మేము అనుకుంటాం. అంతే. ఎప్పుడు వస్తాడు మళ్ళీ కేసీఆర్ బయటికి? చూస్తున్నారా మీలాంటి వాళ్ళు రావాలని? 3 సంవత్సరాలు ఉన్నది కైనది. అంతే వస్తాడా? మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయకపోతే మొన్ననే పక్కన ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిండ్రు కదా. మరి ఇక గెలిపించారంటే ఇక అది ఇక వాళ్ళ వర్గం ఉన్నది. అది అట్ట గెలిచిండు. ఆయన ఉన్న కాడ గెలిపించుకున్నాడు. ఇప్పుడు అంతటి గెలితే అది అభిమానం. ఆయన ఉన్న కాడ నేను గెలిపించుకున్నాడు కదా, అంతటి గెలితే అది అభిమానం. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది అంటావా? తప్పక వస్తుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది అంటగా. ఉంటే ఉండని, అది జనాలలో ఉంటుంది. ఆ జనాల్లో తెలిసి ఉంటుంది. మనం చెప్పేది అది కాదు. అది జనాల్లో ఉంటుంది. అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటావు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే.